నిజమైన స్వతంత్రము మనము పొందుకోవాలి అంటే మనం ఏమి చేయాలి? దేవునితో సహాసము చేస్తూ, దేవుని చిత్తానుసారంగా మనము జీవించినప్పుడు మనము నిజమైన స్వతంత్రాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే దేవునితో మనము సహాసం చేస్తున్నప్పుడు ఆయన ఆత్మ మనకి తోడుగా ఉండి, మనకు ఆలోచన ఇచ్చి, ఆయన చిత్తం ఏమిటో, ఏ మార్గాన మనము నడవాలో, ఎలాగ మనము జీవించాలో, దేవుని యొక్క ఆజ్ఞలు ఏమై ఉన్నాయో అవి మనము అనుసరిస్తూ ఉన్నప్పుడు మనము ఏ దాస్యపు కాడి కిందకి మనం వెళ్ళమండి. ఏ అపవాదికి కానీ, ఏ సాతానికి కానీ మనము లోబడము. కాబట్టి మనము దేవునితో సహాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆత్మ నడిపింపు వల్ల మనము నిజమైన స్వతంత్రాన్ని పొందుకుంటాము. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 2 కొరింథీయులు 3 అధ్యాయము 17వ వచనము. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము ఉండును. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము ఉండును. ఆమేన్. ప్రభు యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అంటే, దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు మనకి ఆత్మ నడిపింపు దేవుడు దయచేస్తారండి. ఏ విధంగా మనము జీవించాలి, ఏ విధంగా దేవుని సేవించాలి, ఆయన ఆజ్ఞలు ఏ విధంగా మనం అనుసరించాలి, సరి అయిన మార్గం ఏమిటి, అన్నీ దేవుడు బయలుపరుస్తారు. ఏ విధంగా మనం పెద్దలకు లోబడి జీవించాలి, మన బాధ్యతలు ఏమిటి, మనము మన శత్రువుని సైతము ఏ విధంగా ప్రేమించాలి, సమస్తమును దేవుడు మనకు బయలుపరుస్తారు. మనల్ని ఆయన ఆధీనంలోనే తీసుకుని ఏ దాస్యపు కాడి కిందకి అంటే, అపవాది ఎన్నో క్రియల ద్వారా మనల్ని దాని దాస్యపు కాడి కింద ఉంచాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆయన మన మీద ఉన్న ఆ కాడిని దేవుడు విర్రగొట్టి ఉన్నారు. మనము ఏ దాస్యపు కాడి కింద మనము లేము, కానీ మనము స్వతంత్రులము. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుని దేవునితో సహాసము చేస్తూ ఉన్నాము. మనము ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా, ఆయన స్వాస్యముగా మనము జీవిస్తూ ఉన్నాము. ఆయన కుమార్తెలుగా, కుమారులుగా ఉన్న మనము స్వతంత్రులము. మనము ఏ అపవాదికి, ఏ సాతానికి మన మీద అధికారం లేదండి. మనల్ని దేవుడు అట్టి విధంగా దీవించి ఆశీర్వదిస్తున్నారు. అంతేకాకుండా మన మీద అనారోగ్యము కానీ, లేదంటే అప్పులు కానీ, ఏ నిందలు కానీ, అవమానాలు కానీ, ఎలాంటి కాడి ఉన్నా సరే దేవుడు విరగొట్టి మనల్ని ఆయన స్వతంత్రులుగా చేసి ఉన్నారు. కాబట్టి ఆయన ఆత్మ మనకి తోడుగా ఉండి, ఆయన ఆత్మ నడిపింపు మనకు దయచేసి మనల్ని నడిపిస్తూ ఉండగా మనము నిజమైన స్వతంత్రము అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ఎడతెక్క ప్రార్థన చేద్దామండి. ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేయర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. కృపగల దేవా, నీకే వందనాలు దేవా తండ్రి. నిజమైన స్వతంత్రులుగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దినందుకు తండ్రి, నీ ఆత్మ నడిపింపు మాకు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. నీవిచ్చిన ప్రతి వాగ్దానము మా జీవితంలో నూరింతలుగా ఫలింపునకు దయచేయండి. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలు భగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి విడుదల దయచండి, స్వస్థతలు అనుగ్రహించండి తండ్రి. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రతి ఒక్కరిని దేవతని వారి యొక్క జీవితాన్ని నేను నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.